లేదా? ఇవాళ ఉన్నదా కేసీఆర్ కి? పోయిందా లేదా? బతుకమ్మ చీరలు रमजान का तोहफा मिलता था, अब आ रहा बदकम्मा चीरल बंद, रमजान तोहफा बंद। रेवंत रेड्डी आया, तोहफा चले गया। रेवंत रेड्डी వచ్చిండు, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి। ఇలాగా ప్రజ్ఞాపూర్ స్కూల్ గాని మన గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ గాని మీ పిల్లల చదువుల కోసం ఎంత మంచి స్కూల్ కట్టి ఎంత మంచి చదువులు చెప్పించినాం। अरे गा टिमरी स्कूल हमारे मुसलमान बच्चे बच्ची पढ़ने के लिए इतना अच्छा टिमरी स्कूल इंग्लिश मीडियम में उर्दू के साथ आपके बच्चों को पढ़ाए। इवाल मन पिल्लలకు एससी गुरुकुल पाठशाला, बीसी गुरुकुल पाठशाला, इंटीग्रेटेड स्कूल अंत मंచి స్కూల్ కట్టించి మన పిల్లల చదువుల కోసం కేసీఆర్ సాయం చేయలేదా? అరే గా పాండవుల చెరువు ఇడుపుగాయల పంచాయతీ తప్ప ఏమన్నా అవునా? వెనకట అంత సర్కార్ తుమ్మా ఎవడన్నా తాగుబోతులు పోదురు, లేకపోతే ఇడుపుగాయదం పంచాయతీలు పోదురు। ఇప్పుడు ఎంత మంచిగా అయిందా పాండవుల చెరువు? ఆ రాజీవ్ పార్క్ బతుకమ్మ ఆడుకుంటలేరా? పోయి మీరంతా పొద్దుగాల వాకింగ్ పోతలేరా రాజీవ్ పార్క్? రాజీవ్ పార్క్ ఎవరు బాగా చేసిండ్రు? పాండవుల చెరువు ఎవరు బాగా చేసిండ్రు? మంచినీళ్ళు ఎవరు తెచ్చిండ్రు? దవాఖాన ఎవరు కట్టిండ్రు? కాలేజీలు ఎవరు కట్టిండ్రు? వాటర్ ట్యాంక్ ఎవరు కట్టిండ్రు? మీ కాలికి మట్టి అంటకుండా గల్లీ గల్లీకి సీసీ రోడ్ ఎవరు పోసిండ్రు? ఆ మోరీల వాసన లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి మోరీల కంపు వాసన ఎవరు తీసేసిండ్రు? కంపు వాసన ఉన్నదా మున్పట్లెక్క? ఇంటి ముంగట మోరీలు ఎండిపోలేదా? ఎప్పుడన్నా కలగన్నా మా మోరీలు పోతాయని, కలనన్నగన్నా మా మోరీలు పోతాయని ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి। ఇంత మంచి పని చేసింది మన కారు మన కేసీఆర్ కాదా? అందుకే దయచేసి మన ఇద్దరు అభ్యర్థులు, ఒకటి మమత, రెండు మా మురళి మమత, మరి పాపం మా బాలమణి గాని, మా దుర్గా ప్రసాద్ అన్న గాని, మా ఆర్కేసీని గాని, మా బాలేష్ గాని ఎంతో పెద్ద మనసు చేసుకొని పార్టీ కోసం త్యాగం చేసిండ్రు। వారికి నేను హృదయపూర్వకంగా పార్టీ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా। తప్పకుండా భవిష్యత్తులో వాళ్ళ గౌరవం కూడా నేను కాపాడతా। మీరెంతో ప్రేమతోని పార్టీ కోసం త్యాగం చేసి ఇలా మా మాట గౌరవించినందుకు, మన్నించినందుకు మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా। ఇంకో విషయం, 2000 పెన్షన్ ఎవరు ఇచ్చిండ్రమ్మా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 4000 ఇస్తా, బాండ్ పేపర్ రాసి ఇచ్చిండు, సంతకం పెట్టిండు, ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చిండ్రు, నమ్మిచ్చి డబ్బలు ఓట్లు వేసుకొని ఎక్కినాక గుండెల మీద దండిండా లేదా? వచ్చిందా ఎవరికైనా 4000 రాలే కానీ ఇచ్చే 2000 నడిమిట 2 నెలలకు కొట్టి చూసుకొని మీ బుక్లా ఒక నెల మెల్లగా 30 తారీఖు దాకా తీసుకుపోతే ఆయన మళ్ళా నెల ఇచ్చినాక అయిపోయింది పో అంటాడు। 2 महीना गया नहीं, 4000 मिला नहीं, लेकिन बीच में 2 महीने का 2000 भी छूट गया। रेवंत रेड्डी काट दिया, फिर इसको सबर सिखाना नहीं। 4000 ఇయ్యలే, ఇచ్చే 2000 2 నెలలు పతక కటింగ్ కొట్టింది। సో అందువల్ల నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఇవాళ అవ్వ తాతలకు మోసం, అక్క చెల్లెళ్ళకు కూడా మోసం। నెలకు 2500 మహాలక్ష్మి డబ్బులు ఇస్తాడు, ఏ ఒక్కరికన్నా వచ్చినాయా? ఇప్పుడు ఎన్ని నెలలు అయింది? 26 నెలలు అయింది। 26 నెలలు అంటే ఒక్కొక్క అక్కకు చెల్లెకు కాంగ్రెస్ వాడు 65,000 రూపాయలు బాకీ పడ్డాడు। ఎవడన్నా కాంగ్రెస్ వాడు మీ ఇంటికి వచ్చి ఓటు అడిగితే బిడ్డ 65,000 దేరా ఫస్ట్ అని చెప్పు, అది తెచ్చినాక ఓటు అడగాలి। ఏ ముఖం పెట్టుకొని అడుగుతాడు వాడు? 65,000 కొట్టినావు, అవ్వతాతల పింఛన్ ఎగ్గొట్టినావు, కేసీఆర్ కిట్టు బంద్ చేసినావు, బతుకమ్మ సీరలు బంద్ పెట్టినావు, చేప పిల్లలు బంద్ పెట్టినావు, గొర్రె పిల్లలు బంద్ పెట్టినావు, రంజాన్ తోఫా బంద్ పెట్టినావు, అన్ని కటింగ్ పెట్టుడే తప్ప నువ్వు కొత్తగా ఇచ్చిందేమో? కేసీఆర్ పథకాలకు కటింగ్ పెట్టుడు, కేసీఆర్ కట్టిన బిల్డింగ్లకు రిబ్బన్లు కత్తిరించుడు, కొత్తగా కట్టింది లేదు, కొత్తగా చేసింది లేదు। ఆ రైతు బంధు 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు। ఇప్పుడు యాసంగి పంట ఇంకా ఫిబ్రవరి నెల వచ్చిన రైతు బంధు పైసలు పడతలేవు। పోయినసారి యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు, ఈ యాసంగిలో కూడా వడ్లకు ఇంకా బోనస్ రాలే। బోనస్ ఎగ్గొట్టాడు, రైతు బంధు ఎగ్గొట్టాడు, రుణమాఫీ సగం మందికి కావు, అన్ని జూటా మాటలు। అరే నోరిప్పుతే అబద్ధాలే మాట్లాడతాడు, నోరిప్పుతే బూతులే మాట్లాడతాడు। టీవీ చూడబుద్ధి అవుతుందా?
ఆ బూతులే ఈయనకు బిరుదు ఇవ్వాలి, బూతుల పిత. బూతుల కేవలం డాక్టరేట్ ఇవ్వాలి. ఇది మొన్నేదో హార్వర్డ్ పోయి చదివచ్చిండు. నువ్వు హార్వర్డ్ పోయి చదివినా, నువ్వు అంతరిక్షం పోయినా నీ బతుకు కుక్కతోక వంకర. నువ్వు మారవు. నువ్వు నోరిప్పితే బూతులే మాట్లాడతావు. ముఖ్యమంత్రి అంటోడు బూతులు మాట్లాడతాడా, పని చేస్తాడా? ముఖ్యమంత్రి అంటోడు నీళ్ళు ఎట్లా, ఇప్పుడు కేసీఆర్ ఉండే మీకు మంచినీళ్ళు ఎట్లా దేవాలను తనలాడిండు. మీకు కాల్వ నీళ్లు తెచ్చి, కాళేశ్వరం నీళ్లు తెచ్చి మీ పొలాలకు, మన చెరువుకు, మన చెరువుల కాళేశ్వరం నీళ్లు కలపలేదా? ఇప్పుడు కాలం కాకపోయినా మన చెరువు ఎప్పుడు నిండా నీళ్లు ఉంటున్నాయా లేవా? రైలు తెచ్చిండా లేదా? రోడ్లు వేసిండా లేదా? దవాఖాన కట్టిండా లేదా? స్కూళ్లు కట్టిండా లేదా? మీకు 2000 పెన్షన్ ఇచ్చిండా లేదా? కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా లేదా? ఈ పని చేయాలి ముఖ్యమంత్రి అంటూ. రేవంత్ రెడ్డి అంటే శయ్య శాత కాక బూతులు మాట్లాడతారు వాడు. ఇక పబ్లిక్ ఫుట్బాల్ ఆడతారు వాడిని 4 రోజులు అయితే. 4 రోజులు అయితే पूरे पब्लिक मिलके उसको साथ फुटबॉल खेलता है. अब हमारे भाई साहब बोले अभी, अरे मैं पूछ रहा हूँ गजवेल में 2.5 साल हो गए कांग्रेस का हुकूमत आके, 2 पैसा का काम हुआ मुसलमानों को? कुछ 1 रुपया का काम गजवेल में हमारे भाइयों को, बहनों को, बच्चों को, तंजीम को, मस्जिद को, ईदगाह को 1 पैसा का काम हुआ बहन? फिर क्यों डालना कांग्रेस को वोट? खाली आके अपने को बरकाते लो, लेकिन आप भूलना नहीं, पैसे देते, साड़ी देते, सलाम करते, लेकिन आप चिकन बेचते, दारू बेचते और भी बेचते, लेकिन उसमें जाना नहीं. अपने को पीने का पानी कौन दिया? अपने दरगाह के पास, मस्जिद के पास इतना अच्छा शटर डाल के, मस्जिद को अच्छा करके, कब्रस्तान को अच्छा करके, शादी खाना बना के, इतना अच्छा आपके लिए हम सेवा करें. आप हमारे साथ दीजिए, हम और ताकत लगा के आपका सेवा करेंगे. అయితే ఈడ మధ్యలో ఒక బీజేపీ అని వచ్చింది. మొన్నటిదాకా మన దాంట్లో ఉండే అన్ని తప్పుడు పనులు చేస్తే ఇలా కొట్టాం. ఆయన కూడా చోటు అడుగుతాడు, బీజేపీలతో ఏమైనా పని అవుతుందా? ఏమైతే చెప్పు నాకు. వాళ్ళకి ఎవరు ఉన్నారు ఈ తెలంగాణలో? వాళ్ళు గెలిచేది ఉందా? వాళ్ళతో పని అయ్యేది ఉందా? ఇలా కేసీఆర్ ఉంటే ఎంత మంచి రామాలయం కట్టించిండు అమ్మ గజ్వేల్, ఎంత మంచి శివాలయం కట్టించిండు కేసీఆర్, ఎంత మంచిగా పాండవుల చెరువు మీద శివుని విగ్రహం పెట్టిండు. అరే శ్మశాన వాటిక మీరు పోతారు కదా, వెనకడ శ్మశాన వాటిక ఎట్లుంది, ఇప్పుడు గజ్వేల్ శ్మశాన వాటిక మంచిగా రథం పెట్టి మంచిగా శ్మశాన వాటిక వైకుంఠధామం కట్టియలేదా కేసీఆర్? మనం నడవకుండా తిప్పలైతుందని 2 రథాలు కొన్నాడు. ఎంత పార్కు లెక్క వైకుంఠధామం, ఎస్సీలు, బీసీలు, పేదోళ్ళ కోసం వైకుంఠధామం కట్టలేదా కేసీఆర్? వెనకట ఎట్లుంటుంటే వాసన అలా పోతే, ఇప్పుడు అట్లున్నదా? ఆ రకంగా కేసీఆర్ గారు గుళ్ళు కట్టిండు, గోపురాలు కట్టిండు, వైకుంఠధామం కట్టిండు, బడులు కట్టిండు, కాలేజీలు కట్టిండు, భవనాలు కట్టిండు, అన్ని చేసిండు. మరి బీజేపీ వాళ్ళు ఏం చేసిండు? ఏమన్నంటే ఇది అది అని మనం రెచ్చగొట్టుడు తప్ప ఎవరన్నా గరీబ్ వాళ్ళకు ఒక పైసా సాయం బీజేపీతో అయిందా? బీజేపీ